సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే ఎంపల్లికి అయితే పోతున్నాం, మన ఊరి దగ్గరనే అన్నమాట. ఒకసారి అయితే మీరు చూసుకోండి. ఒకసారి మన ఊరు అయితే దాటేసినాము, ఇగో చూసుకోవచ్చు. ఇంకా మన ఊరు దాటినాక 2 రూట్లు ఉంటాయి. మనమైతే ఇక్కడికైతే పోవాలి. ఇక్కడైతే తడకలు అయితే వస్తుంది. ఇక్కడైతే గుడికి పోతాగానే పెట్రోల్ బంక్ అయితే వచ్చేస్తుంది. అది మన ఊరిదే. చాలా దేవుడు, చాలా పురాతనమైన కాలం సంది ఉన్నది. ఆ గుడి అయితే మసొద్దులా కట్టించి ఇప్పుడైతే మేము పోతున్నాం. మంచిగా దర్శనం చేసుకుంటాం. మంచిగా దర్శనం చేసుకొని కొద్దిసేపు కూర్చొని మెల్లగా వస్తాం. మా యూట్యూబ్ ఛానల్ మంచిగా ఇది కావాలి దేవుడా అని మొక్కి మెల్లగా తిని వస్తాము. ఆడ టెంపుల్ అయితే దగ్గరికి అయితే వచ్చేసింది. 2-3 అడుగులు వేస్తే దగ్గరకు అయితే వచ్చేసింది. ఇప్పుడైతే ఇవన్నీ ఇల్లులు కట్టారు. ఇప్పుడు కంకర మిషన్ బి దగ్గరనే ఉన్నది. ఇవన్నీ ఆ ప్లాట్లన్నీ అమ్ముడు పోతాయి. ఈడ మొత్తం ఒక ఊరే తయారైపోతుంది. జమ్మికే ఇది కలిసిపోతుంది అన్నమాట. దగ్గర రోజుల్లోనే కలిసిపోనికి. ఇప్పుడైతే దగ్గరికి అయితే వచ్చేసినాం టెంపుల్ దగ్గరికి. మన టెంపుల్ పక్కనే ఫంక్షన్ హాల్ ఉంది. ఇక చూసుకోవచ్చు. ఫంక్షన్ హాల్లో మొత్తం ఫ్యాన్లు వీన్లు అన్నీ వేసి పెట్టిస్తామంటారు. ఇక ఏమో ఫ్యాన్లు అయితే మస్తు ఉన్నాయి. ఫ్యాన్లు మన టెంపుల్ అయితే వచ్చేసింది. ఇగో చూసుకోవచ్చు. మంచి పురాతనమైన కాలంది. చాలా మంది భక్తులు వస్తారు. కర్ణాటక సంది, మహారాష్ట్ర సంది. ఇదైతే మహాశివరాత్రికి పడతారు జనాలు మొత్తము. అప్పుడు ఒక వీడియో చూసి అప్లోడ్ పెడతాము, అప్పుడు చూసుకోండి. ఇప్పుడైతే లోపలికైతే వెళ్దాము. గుడి హైదరాబాద్ దగ్గర నుంచి 160 కిలోమీటర్లు దగ్గరలో ఉంటుంది. ఈ గుడి సంగారెడ్డి జిల్లాలో కంటి మండల్లో దగ్గర ఉంటుంది. సంగారెడ్డి నుంచి 100 కిలోమీటర్ దగ్గరలో, నిజామాబాద్ నుంచి 100 కిలోమీటర్, నాందేడ్ నుంచి 120 కిలోమీటర్లో దగ్గరలో ఉంటుంది. కర్ణాటక సంధి బీదర్ 70 కిలోమీటర్ దగ్గరలో ఉంటుంది. ఈ గుడి, ఈ మర్రి చెట్టు 40 సంవత్సరాల కింద ఏర్పడి ఉంది. మొట్టమొదటిసారి గుడి కాకముందు ఈ గుడి కాకముందు ఇక్కడ ఒక చేను ఉండేది. ఆ చేనులో ఒక రైతు పని చేసేవాడు. రైతు ఇది నాగలి కొట్టేవాడు చేన్లా. అప్పుడు ఒకటి రాయి తగిలింది. ఆ రాయి ఏమిటిది అని తీసి చూస్తే హనుమాన్గా వెలిసిండు. ఎంపల్లి శంకర్రావు పటేల్ వారి చేన్లో వెలిసింది. ఇక్కడ వంటశాల ప్లస్ గుడి. కొందరి దాతల సహాయంతో గుడి నిర్మించారు. హనుమాన్ గుడి ప్రసిద్ధి చెంది ఆ తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ప్రజలు వచ్చేవారు. ఇక్కడ ఆరోగ్య సమస్యలు ఉన్న వారు కూడా ఒక వారం రోజులు హనుమాన్ దర్శనం చేసుకుంటే 80% వరకు తక్కువ అవుతుంది. ఇక్కడ కొందరు ప్రజలు చెప్పుతున్నారు. ఇక్కడ మహాశివరాత్రి చాలా బాగా జరుగుతుంది. 9 రోజులు చాలా బాగా సప్తా జరుగుతుంది. ఇక్కడ కొందరి వారి కోరికలు నెరవేరాయి కాబట్టి ఇక్కడ ఫంక్షన్ హాల్ కట్టించడం జరిగింది. అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు మీకు ఇంకా చాలా గుడిలు చూపెట్టాలని ఉన్నది మాకు. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మర్రా తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము ఇంకా వేరే టెంపుల్స్. ఓకేనా?